బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని రెయిన్బో చిల్డ్రన్ ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ విభాగం పూర్తిగా దగ్ధమైంది. మంటలు వ్యాప్తిస్తున్న విషయాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులను మరో వార్డుకు సురక్షితంగా తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఫైర్ డిటెక్టివ్ ఆటో సెన్సార్లు పనిచేయడంతో వెంటనే హెచ్చరికలు అందాయి. దీంతో సిబ్బంది వేగంగా స్పందించి పెద్ద ప్రమాదాన్ని నివారించగలిగారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మరి దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే విజయవాడలోని రెయిన్బో చిల్డ్రన్ ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో ఏదైతే ఈ రోజు ఉదయం సిబ్బంది అంతా కూడా పూర్తిగా బిజీగా ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆసుపత్రిలో మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటలు ఎగిసిపడటంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అప్రమత్తం అయ్యారు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే లోపే మంటలు పెద్ద ఎత్తున అక్కడ వ్యాపించడం, దానికి సంబంధించి దట్టమైనటువంటి పొగ కొమ్ముకోవడంతో అక్కడున్నటువంటి సిబ్బంది పరుగున బయటకు వచ్చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అక్కడ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరుగుతున్నట్టు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫైర్ అలారమ్స్ కూడా మోగటంతో దానికి సంబంధించినటువంటి ఫైర్ అదుపులో తెచ్చేటువంటి వ్యవస్థ అంతా కూడా యాక్టివేట్ అయింది. మరో పక్క ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వడంతో వెంటనే ఫైర్ సిబ్బంది కూడా సంఘటన స్థలానికి చేరుకొని మంటను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తంగా అక్కడ ఫైర్ సిబ్బంది సకాలం చేరుకోవడం, మరో పక్క అక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ విధానాల వల్ల వెంటనే అక్కడ ఉన్నటువంటి మంటలను అయితే పూర్తిగా వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. దట్టమైనటువంటి పొగలు కమ్మినటువంటి నేపథ్యంలో ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బంది, అదేవిధంగా పేషెంట్లు వీళ్ళందరినీ కూడా బయటికి తరలించారు. చాలా మందిని వేరే ఫ్లోర్ నుంచి కూడా పక్కకు పంపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆసుపత్రిలో అసలు ఈ పొగలు ఎందుకు వ్యాపించాయో కూడా మొదట అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాలేదు. ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం మేరకు షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయంటూ కూడా ప్రస్తుతం మనకైతే కొంత సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ ఆసుపత్రిలో ఎప్పుడు బిజీగా ఉంటుంది. విజయవాడ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున ఉదయాన్నే పేషెంట్లు కూడా క్యూ పెడుతూ ఉంటారు. అలాంటి ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటం, పెద్ద ఎత్తున దట్టమైనటువంటి పొగలు వ్యాపించడంతో అక్కడున్నటువంటి సిబ్బంది, అదేవిధంగా పేషెంట్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. అక్కడ ఏదైతే డెలివరీస్ కోసం వెళ్ళేటువంటి మహిళలు ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, న్యూ బార్న్ బేబీస్ అంతా కూడా హాస్పిటల్లో ఎక్కువగా ఉంటారు. విజయవాడలో ఉన్నటువంటి చాలా మంది ప్రముఖులు అక్కడికి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేపించుకొని అక్కడ డెలివరీలు చేపించుకుంటూ ఉంటారు. అక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి ఆసుపత్రిలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగలంతా కూడా వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆందోళన చెందారు. మొత్తంగా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కూడా వెంటనే ఫైర్ ఇంజిన్ వాళ్ళకి సమాచారం అందించడంలో సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆస్తి నష్టానికి సంబంధించి ఏ మేరకు జరిగింది, అసలు మంటలు ఏ విధంగా వ్యాపించాయి, ఈ మంటలు వ్యాపించడానికి గల కారణం ఏంటనే దాని మీద కూడా ఇప్పుడు అందరూ ఫోకస్ పెట్టారు. మరొక దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారం అందేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.